కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు రాయబడి కానీ మనకున్న సమయాన్ని బట్టి కొన్ని సంగతులు ఆలోచన చేస్తే మత్తయి సువార్తలో చదివిన పాఠ్య భాగంలో 11వ అధ్యాయంలో చూడండి 10వ వచనం చూడండి. చాలా మన అంశం ఏంటంటే ఆయనకు ముందుగా నడిచేవాడు లేదా ఆయనకు ముందుగా నడిచే దూత. ఎవరు లేఖన భాగాన్ని గుర్తు చేస్తున్నాడు ప్రభు. అయితే యాత్ర గురించి మనం చూసినట్లయితే ప్రవచనాలు కూడా యెషయా గారు అలాగే మలాకి ప్రభువు రాకముందే 600 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనాలు ప్రవచించారు. మార్గం సిద్ధపరచడానికి ఆయన రాకడానికి ముందు, ఆయన జననానికి ముందు లేదా ఆయన భూమి మీదకి రావాల్సిన దానికి ముందుగా ఆయన దూతని ఆహ్వానం వచ్చి మార్గము సరళం చేస్తాడని ప్రవచించిన ప్రవక్తల ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యాలుగా మన ముందు ఉన్నాయి. ఇక చదవబడిన ఈ మూలవాక్యంలో ఈ 11వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసిన మాటను చూస్తే ఈ వచనానికి యెషయా గారు ప్రవచించారు కదా. చూడండి 40వ అధ్యాయం 3వ వచనం నుంచి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరని చక్కగాను కరుగైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరుడు దాన్ని చూచెదరు. అర్థమైందండి. యెషయా 100 సంవత్సరాల క్రితమే ఈ ఆహాను గురించి ప్రవచిస్తున్నాడు. అరణ్యం ఎక్కడట చదవండి మళ్ళీ మొదటి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎక్కడ ప్రకటిస్తున్నాడు అంటే అడవిలో. ఎక్కడ ఉండేవాడు ఈయన? అరణ్యంలోనే, అడవిలోనే ఉండేవాడు. తేనె తాగేవాడు, మిడతలను ఆహారంగా తీసుకునేవాడు, చర్మపు తోలుదట్టిని వస్త్రాలుగా ధరించుకున్నవాడు, లోకానికి సంబంధం లేకుండా లోకంలో ఉన్న ఏది కూడా తనలో చూపించుకుని అనగా దేహానికి అదే తినే ఆహార అలవాట్లలో కానీ లేదా కట్టుకునే వస్త్ర అలవాట్లలో కానీ నివసించే నివాస పద్ధతుల్లో కానీ దేన్ని కూడా ఎక్కడ కూడా మానవులకు మన అలాగే లేకపోతే మనము అనుభవిస్తున్న వాటిలో ఏది కూడా లేదు. అందుకనే ప్రభు చెప్తున్నాడు ఆకాశ పక్షులకు చెప్పాలి. ఆకాశ పక్షులు గోళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి. మాట్లాడమ్మా, నోరు తెరవడమ్మా. నోట్లో ఏం పెట్టుకున్నారు? ఒకరు చెప్తున్నారు, తెలియకపోతే మళ్ళీ చెప్తున్నారు. ఇదేం తెలుసా? వాక్యం నీ నోటితో ఒప్పుకోవాలంట. అందుకే నేను వాక్యం చదివేవాళ్ళు కూడా ఏం చెప్తుందో తెలుసా? ఏదో ఇలాగ మౌనంగా అలా చూసుకుంటా కాదు, నోటితో చదవాలి. నోటితో గట్టిగా చదివితే వాక్యాన్ని నీ నోటితో ఒప్పుకున్నాడు. ఎప్పుడే నువ్వు వాక్యం చదువుకున్నా, ఇంటికాడ చదువుకున్నా వాక్యాన్ని గట్టిగా చదవాలి అంటే నోటితో ఒప్పుకున్నాడు. మనసులో ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటాడు. ఎవరు నన్ను ఒప్పుకుంటారు అనగా వాక్యాన్ని ఒప్పుకుంటారు లేదా వాక్యాన్ని గట్టిగా నోటితో చదువుతారో వారు దేవుడు దీవిస్తారు. ఒక చెప్పినప్పుడు లేదా తెలియకపోతే మన తర్వాత చెప్పాలి. ఆయన ఖరీదైన వస్త్రాలు వేసుకోవట్లేదు. ప్రభు వారు చెప్తున్న మాట అదే. విశ్వమంతా ఆయనది అయినప్పుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఎందుకు చెప్తున్నాడు అంటే కనుక విశ్వంలో ఉన్న వాటి గురించి కాదు కానీ మానవుని హృదయంలో ఆయన చోటు అడుగుతున్నాడు, హృదయం అనే తలుపును తడుతున్నాడని ప్రభు చెప్తున్నాడు. ఈ యోహాను మాదిరిగా మనకి ఎలా ఉన్నాడంటే ఈ లోకంలో ఏ వస్త్రాలు ధరించినా మాసిపోతాయి, ఏ నివాసాలు కట్టుకున్నా అవి విడిచిపెట్టవలసి వస్తుంది. నిద్రపోయిన అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అందరూ చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఆవులంత కంటే అన్నయ్య ఉంటాడు తెలుసా మీకు? నీకే కదా అనుకో పక్కన వాళ్ళు కూడా అందుకే దాన్ని రానవ్వకూడదు. కొన్ని మింగేదా చూసారా, అలా రానప్పుడు దాన్ని నడిచేది మంచిది. ఓకే, అలాగే డైవర్ట్ అయిపోతుంది. ఈ యోహాను గురించి చెప్పబడిన మాటలు మనం ఆలోచన చేస్తే యోహాను గారి గురించి ప్రవచనాలు ఉన్నాయి. యోహాను గారి పేరుకి అర్థం ఏంటి చెప్పండి? తెలియదా? చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి కదా ఈయన. ప్రభు పొగడినవాడు, ప్రభువుకు ముందు వచ్చినవాడు, ప్రభువు గర్భంలో ఉన్నాడని తెలిసి గంతులేసి ఆనందించినవాడు. యోహానులో చాలా కాల్కులేషన్. యోహాను అనే పేరుకి యెహోవా దానము అని అర్థం. రాసుకోండి, యెహోవా దానము లేక యెహోవా కృప. యెహోవా దానము లేక యెహోవా కృప అనే అర్థం. ఇతడు క్రీస్తు శకం అనగా ప్రభువు పుట్టిన తర్వాత 26వ ఏట నుంచి సువార్త ప్రకటన ప్రారంభించాడు. అరణ్యంలో కేక వేస్తున్నాడు. ఈయన ఎవరికి ఊళ్ళోకి వెళ్ళి లేకపోతే ఉదర రంగు వస్త్రాలు ధరించుకున్న వారి దగ్గరికి వెళ్ళి లేకపోతే పల్లెలు పట్టణాలు తిరిగి ఎక్కడికి వెళ్ళాడు. అరణ్యంలోనే నివసించేవాడు. ఈయన దగ్గరికి ప్రజలు లేవు. చాలా గొప్ప విషయం. యోహాను గురించి మనం ఆలోచన చేస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు మనకి దీంట్లో కనపడతాయి. ఈయన దగ్గరికే ప్రజలు లేవు. వెళ్ళిన వారితో మామూలుగా మాట్లాడేవాడు కాదు, ఖండించేవాడు. వాక్యం చెప్పినట్లే ఖండించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి అనే వాక్యం ఎలా చెప్పిందో ఈయన శైలి అంతా అలాగే ఉండేది. డేర్నెస్ పర్సన్ అన్నమాట. దీని పేరుకు యెహోవా యొక్క దానము లేకపోతే యెహోవా యొక్క కృప అని అర్థం. ఈయన క్రీస్తు శకం 26వ సంవత్సరం నుంచి స్వార్థ ప్రకటించడం ప్రారంభించారు. సో యోహాను గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేసి యోహాను గురించి కొన్ని మాటలు మనము ధ్యానం చేసి ముందుకు వెళ్ళిపోతాం. చూడండి, యోహాను గురించి మనం తెలుసుకుంటే యోహాను అనగా మొట్టమొదటిగా విధేయత. రాసుకున్నారు ఎవరైనా? రాసుకుంటారు. మొట్టమొదటిగా ఏంటి? విధేయత. యోహాను అనగా చెప్తలేదు ఏంటో విధేయత. గట్టిగా కలవద్దు. విధేయత అని చెప్పండి. విధేయత. మా తల్లిదండ్రులు మీరు నోరు తెరవండి. విధేయత. విధేయత చూపిస్తే మనకు వస్తే విధేయత. తెరవండి, నోరు తెరవండి. దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఇలా ఉన్నామనుకో, ఇలా పడిపోతుంది. యాక్టివ్గా ఉండాలి. అసలు కాళ్ళు ఆగేది పడిపోతారేమో భయం వేస్తుంది. నాకు ఆరాధన చేసేటప్పుడు అక్కడ పడిపోతారేమో అనిపించింది. అలా ఉండకూడదు. అది దృష్టిలో పెట్టుకున్నాం అనుకో, నిజంగానే పడుకుంటూ పోతున్నాం. యాక్టివ్గా ఉండాలి. దేవుని సన్నిధిలో నేను ముసలిదాన్ని కదా బాబా, ముసలోడు కదా బాబా అనొద్దు. రవి అంటాడు తెలుసా, ఎవడంటే పక్షురాలు యవ్వనం వల్లే నూతన పరుస్తాను అంటున్నాడు. వాక్యం ప్రతిదానికి నమ్మదగిన వాక్యాలు ఉన్నాయి కదా. పౌలు గారు ఏం చెప్తారు తెలుసా, నేను ఎప్పుడు బలహీనుడులో అయ్యి నమ్మదగిన వాక్యాలు ఉన్నప్పుడు వాటిని గుర్తు చేసుకోవాలి. అంతేగాని మనం బలహీనత ఫోకస్ చేసి దాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటే మనం ఏం చేయాలి? విధేయత. చూడండి, యోహాను పేరులకు లేదా యోహాను గారికి ముందు మనం చూసినట్లయితే విధేయత చూపించడు. మత్తయి సువార్త 3:11 వచనం చదువు. మత్తయి సువార్త 3:11 వచనం. ఎంత విధేయత చెప్తున్నాడు చూడండి. అందరూ ఆయన దగ్గరికి వచ్చి బాప్తిసం చేసుకుంటా అంటే ఒక గొప్ప వ్యక్తి నీవు అని
ఆయన దగ్గర బాప్తిసం తీసుకుంటూ ఉంటే ఒకవేళ నాకే క్రెడిట్ దక్కింది కదా అని చెప్పేసి నన్ను మించిన లేరు అని అనుకుంటలేదు, చెప్పుకుంటలేదు. కానీ ఓకే, నేను బాప్తిసం తీసుకోవడం మంచిదే, కానీ నేను ముందుగా వచ్చాను, నాకంటే వెనకాల ఆయన వస్తున్నాడు. నేను ఆయనని కాదు, ఎందుకంటే ఏ వాక్యమే చేత పట్టబడ్డారో, ఏ వాక్యం చేత కట్టబడ్డారో, ఏ వాక్యాన్ని అంగీకరించి ఉదయం ప్రేరేపణ కలిగి బాప్తిసానికి వచ్చారో, ఈ బాప్తిసం మీరు నీటితో తీసుకుంటారు కదా, నా వెనక వచ్చేవాడు అగ్నిలోనూ మీకు బాప్తిసం ఇస్తాడు అని చెప్తున్నాడు. మరి నేనేంటో అంటే కనుక నేను ఒట్టువాడిని, నేను అనుకుంటున్న గొప్ప వ్యక్తిని కాదు. నేను ఆయన ఎంత గొప్పవాడంటే, నా వెనకాల వచ్చి ఆయన ఎంత గొప్పవాడంటే, ఆయన చెప్పుల వారు విప్పుడే కనుక ఆయన తొడుక్కున్న చెప్పులను మోయటాన్ని కూడా పండిస్తున్నాడు. అంటే ఎంత విధేయత చూపిస్తున్నాడు. విధేయత. యోహాను అంటే విధేయత. మరొక మాట చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. యోహాను, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు. ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారిని. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గిపోవలసి. ఎవరో చెప్తలేదు, ఎవరో చెప్పలేదు. ఈయనే తగ్గించుకుంటున్నాడు, ఈయనే విధేయత చూపిస్తున్నాడు. యోహాను అనగా, యోహానులో ఫస్ట్ కాల్కులేషన్ మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం కనుక, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యోహాను విధేయత కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? మొట్టమొదటిగా విధేయత కలిగిన. చూడండి మరొక మాట చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనం. మరియు నాకంటే శక్తివంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు చూడండి ఎన్నిసార్లు ప్రతి సువార్తలో కూడా, ఈ సువార్తలన్నింటిలో కూడా ఆయన గురించి ఎందుకు ఈ మాట రాశారు అంటే కనుక విధేయత కలిగిన వాడు యోహాను. రెండవది, యోహాను అనగా ధైర్యంగా బోధించేవాడు. ఏంటి చెప్పండి? ధైర్యంగా బోధించేవాడు. చెప్పాలి అందరూ. ధైర్యంగా బోధించేవాడు. మొట్టమొదటిగా విధేయత కలిగిన వాడు, రెండవదిగా ధైర్యంగా బోధించేవాడు. చూడండి లేఖనం చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ఎనలేనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యను హేరోదియను ఉంచుకుంటావు న్యాయం కాదని యోహాను చెప్పగా. ఎవరితో మాట్లాడతారండి? హేరోదు ఎవరు? రాజుతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా బోధించేవాడే యోహాను. రాజు ఎవరిని ఏదైనా చేయగలడు, కానీ రాజులకు రారాజైన ప్రభువును కలిగిన ఈ యోహాను ధైర్యంగా ఈ రాజుల గురించి, రాజులు వేసే శిక్షల గురించి భయపడలేదు. ధైర్యంగా బోధించేవాడండి యోహాను. చూడండి, ధైర్యం గురించి మాట్లాడితే అది ఎలా వస్తుంది అంటే కనుక, దేవుడు పంపిస్తే వస్తుంది, దేవుడు ఇస్తే వస్తుంది. ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే, సమూయేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయంలో 7వ వచనం చూసినట్లయితే, నాతాను దావీదును చూచి ఆ మనుషుడు నీవే. ఎవరితో అంటాడండి? రాజు దావీదు. నాతాను ఒక సేవకుడు, ప్రవక్త. 12 చేసిన అన్యాయం గురించి వివరించిన తర్వాత దావీదు చెప్తున్నాడు, అటువంటి మనుష్యులు శిక్షార్హుడు, 1కి 4 అంతలో వేసేవాళ్ళని చెప్తూ ఉంటే కనుక, అది ఏ సందర్భం అంటే కనుక బెత్షెబను పొందుకోవడం కోసం ఊరియాను చంపించేశాడు. నువ్వు నరహంతకుడువు, నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరిన వాడవు, నువ్వు వ్యభిచార క్రియలు జరిగించిన వాడవు అని ఎవరు చెప్తారు? రాజు దగ్గరికి వెళ్ళి చెప్తారా? చెప్పరు. దేవుని ఆత్మ కలిగిన వాడే, దేవుని పక్షంగా నిలబడిన వాడే ధైర్యంగా చెప్పగలుగుతాడు. రెండవదిగా యోహాను ధైర్యముగా
బోధించేవాడు. పిలుపుతో మాట్లాడుతున్నాడు కదా, నీవు చేసింది చాలా, నీ సహోదరుని భార్యని హెరోదియను నీవు తెచ్చిపెట్టుకున్నావు. అది ఎంత మాత్రమో కూడదు, రాజులకి అది తగదు. నువ్వు మోడర్గా ఉండవలసిన నీవే తప్పులు చేస్తావంటే నీ పరిపాలనలో ప్రతి ఒక్కడు కూడా ధైర్యం తెచ్చుకుంటాడు కదా, నేను కూడా చేయొచ్చు కదా అనుకుంటాడు కదా. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా అటువంటి అన్యాయం చేసిన వాడు నీ దగ్గరికి తీర్పు నిమిత్తం వచ్చినప్పుడు వాడికి ఏ తీర్పు తీరుస్తావు? నువ్వు చేసుకుంటే తప్పలేదు, నేను చేసుకుంటే తప్ప అని మాట్లాడినప్పుడు నువ్వేం చెప్తావు అని యోహాను ఖండించే ధైర్యంగా బోధించేవాడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా విధేయత కలిగిన వాడు, రెండవదిగా ధైర్యంగా బోధించేవాడు, మూడవదిగా చూద్దాం. మూడవదిగా అధికారంగా బోధించేవాడు. ఎలాగంటే అధికారంగా చెప్పాలి, అధికారంగా మమకారంగా కాదు, అధికారంగా అధికారంగా బోధించేవాడు. చూడండి, లేఖన భాగం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6-7 వచనాలు చదువు. ఆగం ఒకసారి. ఎవరంటే పరిసయ్యులు, సదుకాయులు, వీళ్ళు లీడ్ చేసి వాళ్ళు సమాజ మందిరంలో వీళ్ళు లీడర్స్, అధికారులే. ఇలాంటి వారు యోహాను దగ్గరికి వెళ్ళారు. అరణ్యంలో ఉన్న యోహాను దగ్గరికి, యోర్దాను నది దగ్గర ఉన్న యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిజం పొందుతున్నప్పుడు ఈ యోహాను బాగానే వచ్చారా, సరే బాప్తిజం తీసుకోండి అని చెప్పట్లేదు. ఏమని చేస్తాడు తెలుసా? ఏమంటాడు తెలుసా? చదవండి. సర్పం అంటే ఎవరు? అపవాది, సాతాను, అవ్వను మోసపరిచినవాడు. దాని పిల్లలారా బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసు తగిన ఫలములు ఎలా ఉంటాడంట? అధికారికంగా చెప్తున్నాడు, అధికారికంగా మాట్లాడతాడు. బాప్తిజం తీసుకునేటప్పుడు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. వివాహం చేసుకునేటప్పుడు ఎలాగైతే దంపతులందరికీ ప్రమాణాలు ఉంటాయో, మనము ఈ పాపం లోకంలో నుండి పాతి పెట్టబడుతూ క్రీస్తులో బ్రతుకుతున్న తరుణంలో కొన్ని ప్రమాణాలు దేవునితో చేస్తూ ఉంటాం. ఆ ప్రమాణాల్లో నిలిచి ఉంటారు. అందుకనే ఈయన అసలు ఈయన ఉంటారా? మామూలుగా ప్రభు వాక్యం చెప్తూ ఉంటేనే మేము అబ్రహాము సంతానం అని ఎదురు తిరిగేవాడు వీళ్ళు, మాకు అన్నీ తెలుసు అని చెప్పేవారు వీళ్ళు, మేము ఎవరికి మానసులుగా లేక ఎప్పుడో స్వతంత్రమని మాట్లాడేవారు వీళ్ళు. అసలు ఎలా ఉంటారు అని ఈయనకి అధికారం లేదు. కానీ దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి, ఎవరిచ్చిన అధికారాన్ని బట్టి? దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి సర్ప సంతానం ఉగ్రత వస్తుందని మీకు బుద్ధి చెప్పింది ఎవరు? ఉగ్రత తప్పించుకోవాలంటే, రక్షణ పొందాలని మీకు జ్ఞానం కలిగజేసింది ఎవరు? బాప్తిజం అనేది లేకపోతే రక్షణ అనేది మీకు లేకపోతే, మీ హృదయాలు మారకపోతే ప్రభు దగ్గరికి, పరలోక రాజ్యానికి వెళ్ళలేరని మీకు ఎవరు నేర్పించారు? ఓకే, నేర్చుకున్నానంటున్నారు కదా, ఈ గడ్డింపును అంగీకరిస్తున్నారు కదా, తీసుకుంటున్న బాప్తిజంలో కట్టుబడి ఉండండి. ఏంటో తెలుసా? చదువు ముందు నుంచి. సతికాయలు పరిచయం కట్టించారు. ఎవడు అంటే మారు మనసుకు తగిన ఫలములు, ఎంతవరకు ఫలించిన ఫలాలు చేదుకాయలు కాదు. మారు మనసు పొందుతున్నారు కదా, అంతకు ముందున్న మనసుతోటి ఎన్నెన్నో క్రియలు జరిగించి ఎన్నెన్నో ఆశలు కలిగి ఉన్నాం. నీ మనసు మారిపోయింది. నీ చేతిలో ఇప్పుడు మోడీ గారు వచ్చిన కొత్తలో నోట్లు మార్చేశారు కదండి.
పాత నోట్లు పనిచేస్తాయి, ఇప్పుడు పనిచేస్తాయా? పనిచేయి. పాత నోట్లు పనిచేస్తాయా? పనిచేయి. ఆ కొత్తది ఉంటేనే పనిచేస్తాయి. ఇప్పుడు పాత మనసు విడిచిపెట్టేసిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, నూతనత్వం చెందిన తర్వాత మరలా పాత క్రియలైనా కనబడుతూ ఉంటే ప్రభు దగ్గర నువ్వు చెల్లుబాటు అవుతావా? పరలోక రాజ్యం వెళ్ళగలుగుతావా? వెళ్ళలేదు. అందుకని నీవు పొందుకున్న మారు మనసుకు తగిన ఫలాలు ఫలించు. పాతవి గతించిపోయి ఇదిగో నూతనత్వం చెందిన నీవు నూతన క్రియ చేయడానికి ప్రారంభించు అని యోహాను చెప్తుంది. యోహాను మూడవదిగా మనము ఆలోచన చేస్తే ఈయన అధికారంగా బోధించేవాడు. అధికారంగా బోధించేవాడు. నాలుగో మాట 3 విషయాలు చెప్పాడు. మొట్టమొదటి విధేయత కలిగిన వాడు. యోహాను విధేయత కలిగిన తండ్రిని కనపరుస్తున్నాడు, లేదా యేసు ప్రభువుని కనపరుస్తున్నాడు. రెండవదిగా ధైర్యంగా బోధించేవాడు. రాసులైనా పర్వాలేదు కానీ దేవుడే అందరికంటే గొప్పవాడని ధైర్యంగా బోధించేవాడు. మూడవదిగా అధికారంగా బోధించేవాడు. నాలుగొచ్చు యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు. చెప్పండి ఎవరు? నీతిమంతుడు, పరిశుద్ధుడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 19-20 ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపింపకోరెను కానీ ఆమె చేత తాకపోయింది. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నాకు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి. వాక్యం ఏమి సెలవిస్తుందంటే యోహానంట ఎవరంట? నీతిమంతుడు, పరిశుద్ధుడు. నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయన చంపేయాలనుకున్నాడు. ఏంటి? ఎందుకు? నిజంగానే కొన్ని పర్యాయాలు ఒకవేళ మన మనస్సుకి ఇంపుగా ఆ మాటలు లేకపోతే, లేకపోతే మన జీవితంలో, లేకపోతే మన బ్రతుకులో, లేకపోతే మన అంతరంగంలో ఉన్న ఎవరైనా, లేకపోతే ఏ సేవకుల ద్వారా ఇలాగా ఏమైనా బయటపడితే దానికి లోబడవు సరికదా కక్ష కార్పణ్యాలు పెంచుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా అదే. అసలు గద్దించింది హేరోదియ అని ఒక మాట కూడా అనలేదండి యోహాను. హేరోదినే అన్నాడు, ఈ సహోదరులకు పిలుపు భార్యను తెచ్చుకోవడం మంచిది కాదు అని. హేరోదును అంటే కనుక ఇంకో నాకు మంచి లైఫ్ వస్తే చూడండి, ఒక భర్తకు మోసం చేస్తున్నానని కాకుండా రిచ్నెస్లోకి వెళ్ళిపోతున్నాను అనుకుంటుందా, నేను రాణిని అయిపోతున్నాను అనుకుంటున్నాను. చాలామంది ఏమంటారు? ప్రతియే చెప్పండి అంటే కనపడిన దేవుడు అక్కడ ఉంటే కనపడే దేవుడు చెప్పండి మీకు తెలుసు కదా, భర్తే ప్రతియే ప్రత్యక్ష దైవం అంటే నిత్యము ప్రత్యక్షంగా కనపడేవాడే నా భర్త, నా దేవుడు అంటాడు. అందుకని చనిపోయినప్పుడు నా దేవుడు, నా దేవుడు అంటే చూపెట్టేసిపోయి కదా, నా దేవుడు, నా దేవుడే తెలియపోతాడు అంటే అంత దేవుడి కింద చూసుకున్నాను. అలాంటి ఒక భర్తను విడిచిపెట్టేసి ఆవిడ ఏమనుకుంటుందంటే నా స్టేటస్ మారిపోతుంది కదా అనుకుంటుంది. ఈ స్టేటస్ మారిపోతున్న కారణాన్ని బట్టి ధైర్యంగా బోధించి లేదా అధికారికంగా బోధించే యోహాను ఆవిడకి ఎలా అనిపించాడట? చాలా అడ్డుగా అనిపించాడు. ఇటువంటి వాడు ఉండకూడదు. ఇటువంటి వాడు ఉంటే కనుక ఎప్పుడైనా ప్రమాదం. ఎందుకంటే ఏ రోజు యోహాను మాట వింటా ఉండేవాడు, ఏమీ చేయలేకపోయాడు. కానీ యోహాను మాటలో అంత గద్దించినా, అంత గద్దిస్తూ చెప్పినా కానీ యోహాను మాటలో వింటా ఉన్నాడు. ఏదో ఒక రోజుని ఏ రోజు మనసు మారిపోతే నన్ను పంపించేస్తాడేమన్న ఉద్దేశంతో ఇటువంటివన్నీ ఉంచకూడదు, చంపేయండి అనుకున్నాను. కానీ చాలా ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు. అంటే ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయం ఎప్పుడంటే ఏ రోజు జన్మదిన రోజుని వచ్చేస్తుంది. అంతకుముందు ప్రయత్నాలు చేసినా సఫలము కాలేదు. నాలుగో మాట నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఎవరు? యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు. చూడండి 5వ మాట
యోహాను అనగా ప్రభువు మెచ్చుకున్నవాడు. ఎవరంట చెప్పాల? ప్రభువు మెచ్చుకున్నవాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఎవరమ్మా చదవండి. స్త్రీలు కనిన వారిలో బాప్టిజం ఇచ్చే యోహాను కంటే ఎంత గొప్ప మాట! ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారే చెప్తున్నారు, ప్రభు వారే చెప్తున్నారు. అంటే ఈ భూమి మీదకి రావాల్సిన ప్రతి ఒక్కరూ కూడా స్త్రీ ద్వారానే వస్తారు. వచ్చిన వారందరిలో కంటే యోహాను కంటే గొప్పవారు లేరు. ఏముంది యోహాను దగ్గర గొప్పతనం? మంచి మంచి వస్త్రాలు, లేదా డైలీ ఫుడ్ మీద ఏమన్నా కొత్తగా ఉందా? లేదు. ఆయన జీవితకాలంలో రాయబడిందంటే అడిగితేనే తాగేవాడు మిడతలను తినేవాడు, అంతే. రిచ్నెస్ కూడా ఏమీ లేదు, ఏమీ లేదు. కానీ ప్రభు దృష్టిలో ఎవరున్నారు తెలుసా? యోహానంట స్త్రీలు కలిగిన వారందరిలో కంటే గొప్పవాడు. అంటే యోహాను 5వదిగా మనం చూస్తే యోహాను ప్రభువు మెచ్చుకునేవాడు. చూడండి 6వ మాట. నేను తొందరగా ముందుకెళ్ళాను. 6వ మాట. యోహాను ఎన్ని అద్భుతాలు చేశారు? లేదా ఎన్ని సూచక్రియలు చేశారు చెప్పండి. మా బైబిల్ చదువుతారు కదా. యోహాను ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు చేశాడు చెప్పండి. మరి ఒకటి కూడా చేయలేదు. ఎన్ని? ఒకటి కూడా చేయలేదు. ఒక అద్భుతము చేయలేదు, ఒక సూచక్రియ చేయలేదు. కానీ ఎన్ని కాల్కులేషన్లు ఉన్నాయి చూడండి. చదువు నా మాట చూడు. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 40 వచనం 47 వచనం చదువు. ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండేది. అనేకులు ఆయన ఎదురుకు వచ్చి యోహాను ఏ సూచక్రియలు చేయలేదు, కానీ ఈయనను గురించి యోహాను చేశాడా? ఏ సూచక్రియలన్నా చేయలేదు. యోహాను ఏ సూచక్రియ చేయలేదు. అద్భుతాల కోసం వెళ్ళలేదు యోహాను దగ్గరికి, సూచక్రియలు చూసి వెళ్ళలేదు. అక్కడికి వెళ్తే ఏదో ఒక మేలు జరగబోతుందని వెళ్ళలేదు. ఇక ప్రభువు దగ్గరకు వచ్చిన వాళ్ళన్నా రొట్టెలు కాసుకొని వచ్చేదేమో, కానీ యోహాను దగ్గర ఏ అద్భుతాలు లేవు. యోహాను జీవితంలో చూస్తే అధికారికంగా చెప్పేవాడు, అధికారికంగా ఖండిస్తూ చెప్పేవాడు, గద్దిస్తూ బోధించేవాడు. అలాంటి వాడి దగ్గరికి ఎలా వెళ్ళారు ప్రజలంటే నిజమైన మారు మనసు కలిగిన వారిగా వెళ్ళారు. మనం ఎలా వెళ్తున్నాము? మనం వీటి కోసం వెళ్తున్నాము. మనకి ఏం కావాలి? ఆలోచన చేసుకో. చూడండి, చివరిగా యోహాను గురించి చివరిగా ఒక మాట చెప్తాను. నేను చివరిగా ఒక మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఈ యోహాను మొట్టమొదటిగా హతసాక్షి అయ్యాడు. ఎవరయ్యాడు? హతసాక్షి. ఎక్కడైతే చదువుకున్నాను కదా, చదువు 14వ అధ్యాయం మత్తయి సువార్త 14వ అధ్యాయం 10-11 వచ్చింది చదువు. చెరసాలలో యోహాను కనిపించాడు. వాడు అతని తల పల్లెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాడు. ఆమె తన తల్లి వద్దకు దాన్ని ఈ సందర్భం మనకి అందరికీ తెలుసా? అసలు ఊహనే ఉండదు, ఏమన్నా తెలుసా అంటే తెలుసు, లేదా లేదు అని ఉండదు. యోహాను తల ఎందుకు కొట్టించాడు? ఆమె తల్లిని మాట్లాడినమ్మా, నా మాట నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ ఎందుకు ఆగి సమయాన్ని వెచ్చించి మిమ్మల్ని మాట్లాడినట్టు చెప్పాను కదా, నోటితో ఒప్పుకోవాలి, చెప్పాలి, మనందరికీ తెలియాలి, వాక్యం నేర్చుకోవాలి. ఏ రోజు జన్మదినం వచ్చింది, ఏ రోజు జన్మదినం రోజున పెద్ద
పెద్ద పెద్ద వారందరినీ పిలిచాడు, విందు ఏర్పాటు చేశాడు. విందు ఏర్పాటు చేయనప్పుడు విందు జరిగే ముందుగా హెరోదియ కుమార్తె వచ్చి నాట్యమాడి వారందరి హృదయాలు పరవశించేలాగా చేసిన కారణాన్ని బట్టి హేరోదు చెప్తున్నాడు, ఒక వరం ఇస్తున్నాడు, నీకు ఏం కావాలో కోరుకో, ఈ రాజ్యంలో సగం మట్టుకైనా ఇస్తాను, నీ నాట్యం మాకు అంత బాగా నచ్చింది అని చెప్తున్నప్పుడు అయితే ఒక్క నిమిషం అని తల్లి దగ్గరికి వెళ్ళి అడిగొచ్చింది. తల్లి ఏం చెప్తుందో తెలుసా? ఆ దుర్మార్గురాలు ఏం చెప్తుందో తెలుసా? ఎప్పటి నుంచో పన్నాక ప్రయత్నాలు చేస్తూ యోహాన్ని అడ్డు తొలగించుకోవాలని ఆలోచన కలిగి ఉన్న ఆ హేరోదియ ఏం చెప్తుందంటే, యోహాన్ తల కావాలని కోరుకుంటుంది. యోహాన్ తల కావాలని కోరుకుంటుంది. అప్పుడు వెళ్ళి చెప్పేటప్పటికి హేరోదు ఆశ్చర్యపడాడు. అందరి ముందు ఇచ్చిన మాట ప్రకారం తప్పలేక వెళ్ళి ఆ తలగొట్టించి తీసుకురాడు. క్రీస్తు కోసం ముందుగా అతి సాక్షి అయిపోయాడు. దేవుని కోసం ముందుగా అతి సాక్షి. ఎన్ని విషయాలు చెప్పాను? 7 విషయాలు. 7 విషయాలు రాసుకుంటున్నారా? మొట్టమొదటిగా విధేయుడు, యోహానుగా విధేయుడు. రెండవదిగా ధైర్యంగా బోధించేవాడు. మూడవదిగా అధికారంగా బోధించేవాడు. నాలుగవదిగా, ఐదవది ప్రభు మెచ్చుకున్నవాడు. ఆరవదిగా చెప్పాను ఏ అద్భుతాలు చేయలేదు. యోహాను ఏ అద్భుతాలు సూచక్రియలు చేయలేదు. చదివించారు కదా వాక్యం. 10వ యోహాను సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. ఆయన ఏ సూచక్రియలు అద్భుతాలు చేయలేదు. ఏడవదిగా మొట్టమొదటిగా క్రీస్తు కోసం తన స్వార్థ నిమిత్తము అతసాక్షి అయిపోయాడు. 7 విషయాలు. ఈ 7 విషయాల్లో యోహానులో ఉన్న ఈ సద్గుణాలన్నీ మనం ముందు పెట్టుకుంటే ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితం ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి ప్రభు కంటే ముందు ఒక 6 నెలలు ముందుగా పుట్టి వృద్ధ దంపతులైన ఎలిజబెత్ యోహానుకు పుట్టిన యవన కుమార్ 26వ సంవత్సరంలో 26వ సంవత్సరంలో స్వార్థ ప్రకటించడానికి జకరియా ఎలిజబెత్కు పుట్టిన యోహాను స్వార్థ ప్రకటించడానికి ప్రారంభించినప్పుడు ఇది కొన్ని విషయాలు మనం ఆలోచన చేసి ధ్యానం చేస్తే 7 సద్గుణాలు అందులో మనము చూస్తాం కదా. అంటే ఎంతకాలమో బతకలేదు, కొంతకాలంలోనే చనిపోయాడు. మరి నీ నా ఆయుష్ ఎంతకాలంగా, నీ నా సద్గుణాలు ఏవి పరిశీలన చేసుకో. ఒక వ్యక్తి గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే విధేయత అనే మాట కనపడుతుంది. నీలో అలా విధేయత కలిగి ఉన్నామా? విధేయత మనలో ఉందా? రెండవదిగా దేవుని కోసం ధైర్యంగా నిలబడే ఆ ధైర్యం నీలో ఉందా? బ్రతుకుడు క్రీస్తే చావైన లాభమే అన్న తీర్మానం నీలో ఉందా? ధైర్యం ఉందా? లేకపోతే క్రీస్తు కోసం అధికారికంగా, లేకపోతే నా దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఖచ్చితంగా చెప్పాలని అధికారికంగా చెప్పే ఆ దమ్ము ఉందా? ఇక 4వదిగా మనం చూసినట్లయితే యోహాను గురించి నీతిమంతుడు పరిశుద్ధుడు అని పరిశుద్ధులను చెప్తూ ఉంటే మన నీతి క్రియలు పురుగుడ్డలాగా ఇంకా అలా ఉన్నాయి, కానీ అవి తెలుపు చేయబడ్డాయా? ఆలోచన చేసుకో. ఈ విషయాలని 7 విషయాలు చెప్పాను కదా. ఒక వ్యక్తిలో 7 విషయాలు మనం ఆలోచన చేస్తున్నాము. మనం ఆత్మ పరిశీలన, లేకపోతే మన జీవిత పరిశీలన, లేకపోతే మన క్రైస్తవ పరిశీలన, లేకపోతే మన రక్షణ పరిశీలన చేసుకుంటే ఈ సద్గుణాలు ఏమైనా మనలో ఉంటే కనుక మనం కూడా యోహాను వారు, లేకపోతే కనుక అలాంటి వారిని మనమే ఆలోచన చేసుకోవాలి. ఒక వ్యక్తి గురించి పరిశుద్ధ గ్రంథము అంతలా ఎత్తిపెట్టి చూపిస్తుంది అంటే కనుక రేపు నీ గురించి నా గురించి ప్రభు వచ్చినప్పుడు మనలో ఉన్న గుణాలు ఎలా ఉన్నాయో తీర్పులోకి వస్తాయి. కొరింథీ పత్రికలో తీర్పు గురించే మాట్లాడుతున్నాడు. మన స్థితిగతులు ఎలా ఉన్నాయో కొరింథీ పత్రికలో మాట్లాడుతున్నాడు. ఈయన ఎందుకు వచ్చాడంట ప్రభు వారికి ముందు? చెప్పండి. 40వ అధ్యాయం చదివాను కదా, యెషయా గ్రంథం
మార్గము సిద్ధపరచడం అంటే క్లియరెన్స్ చేయడం. ప్రభు వచ్చేసరికి ఎలా బోరైతే ముందు మోగుతుందో రెండవ రాకడలో ప్రభు రాకడ సమీపిస్తుంది అని గడబోరు ధ్వని ఎలా మోగుతుందో అలాగే క్రీస్తు జననానికి ముందు అంటే క్రీస్తు వస్తున్న కారణాన్ని తెలియజేయడానికి ముందుగా వచ్చారు. ఒక సందర్భాన్ని మీకు బాగా తెలిసే ఉంటుంది. ఆ సందర్భాన్ని గుర్తు చేయాలి. ఒక 3 వ్యక్తులు ఉన్నారంట, రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటబ్బా మీ ఆశలు మీ కోరికలు అంటే ఒక ఆయన అన్నాడంట, అయ్యా నాకు పెళ్ళి అవ్వట్లేదండి, నాకు వివాహం చేసుకోవాలి అన్నాడు. మీ ద్వారా తప్ప నాకు అవదని తెలిసి వచ్చారంటే అది చెప్పి మన సంస్థానంలో ఎవరు వీడికి నచ్చితే ఆమె నుంచి చెలికత్త జలములు ఉంటారు కదా, వివాహం చేయండి అన్నాడు. వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు. ఇంకో అతను వచ్చి అయ్యా నాకు ఇల్లు లేదండి అన్నాడు. ఇల్లు లేదంటే అతను చెప్తారంట ఇతనికి కూడా ఒక లోన్ సెలక్షన్ చేసి ఇల్లు కట్టివ్వండి అని చెప్పాడంట. అతనికి ఇల్లు వచ్చింది. ఇంకో అతను నీదేంటి నీ కోరిక ఏంటంటే కనుక రాజుగారు ఒకరోజు మా ఇంటికి విందుకు రావాలండి అన్నాడు. ఇదేంటి చాలా విచిత్రంగా ఉంది. ఎందుకు అంటామంటే నా కోరిక ఇదేంటి మీరు తీరిస్తే తెచ్చలేక వెళ్ళిపోతాను అన్నాడు. తీరుస్తానని చెప్పి ఇద్దరికి హామీ ఇచ్చిన తర్వాత నీకెందుకు ఇవ్వకుండా ఉంటాను, సరే నీ కోరిక కూడా తీరుస్తాను అలాగే వస్తానులో ఏంటో అన్నాడు. అన్న తర్వాత ఈ విందుకు రావాలి కదా, తర్వాత మంత్రి తర్వాత సైన్యాధిపతులు అందరూ కూడా అడిగిన మరి ఇల్లు ఎక్కడ మరి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి ఏంటి దాని గురించి డీటెయిల్స్ మ్యాప్ చేయండి, మ్యాప్ వెళ్ళగి అని చెప్తే అలా దిక్కుని చూడండి అని చెప్పాడు. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడానికే చాలా కష్టంగా ఉంది. నిర్మానుష్యం అక్కడక్కడ ఏదో పూలు గుడుసులు ఉన్నాయి కానీ ఇతనికి ఇల్లు కూడా లేదు. ఇల్లే లేదు నీకు విద్యాలయ ఏర్పాటు చేస్తావరా అంటే అన్నీ అయ్యే వస్తాయండి అన్నాడు. ఎక్కడి నుంచి వస్తే నేను అన్నీ సమకూరుస్తానండి, సమకూర్చి పెడతానండి అంటే నువ్వు సమకూర్చి పెట్టేసరికి మాకు అయిపోతాయి అని చెప్పేసి ఏం చేశారంటే తెలుసండి, రోడ్డు వేస్తారంట, ఇల్లు కట్టించేస్తారంట. ఇల్లు కట్టించేసిన తర్వాత ఇంత ఇంట్లో నువ్వు ఒక్కడమే ఉంటే రాజుగారు పెళ్ళి అవ్వకుండా ఎలాగే ఎవరు చేసే వంటలన్నీ అనుకుంటారు అని పెళ్ళి కూడా చేసేసారు. పెళ్ళి కూడా చేసేసారు. భార్యతోటి కొత్త ఇంట్లో ఇప్పుడు రాజుగారు వచ్చారంట, విందు ఏర్పాటు చేశారు, చాలా బాగుంది. ఇవన్నీ ఎవరి ద్వారా జరిగినాయి? ఇతను ఏంటంటారా అర్థమైతే చెప్పింది, నీ ఆశ మంచిదైతే, నీ కోరిక మంచిదైతే, నీ అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యంతంగా దేవుడు నేను ఇస్తాడు. నీ మార్గం అంతా సరళము చేస్తాడు. నీవు ఆశీర్వదింపబడటానికి అడ్డుగా ఉన్న ప్రతి అడ్డును కూడా ఆయన తొలగిస్తాడు. మార్గము సరళం చేస్తాడు. స్వార్థ ప్రకటనకు ముందుగా వచ్చిన వాడే యోహాను, ప్రభు రాకడను తెలియజేయడానికి బోరలాగా వచ్చిన వాడే యోహాను, ప్రతి ఎత్తును పల్లము చేయటానికి, ప్రతి పల్లమును మెరక చేయటానికి, కొండలుగా లోయలుగా ఉన్న వాటిని సమూహం చేయటానికి, కరుడైనవి నునుపుగా చేయటానికి ఈ యోహాను వచ్చాడని ప్రవచనాలు 600 సంవత్సరాల క్రితమే ప్రవచించబడ్డాయి. ఆ రీతిగానే వచ్చాడు. లోకంలో ఉన్న సుఖ సౌఖ్యాలనేవి కోరుకోకుండా సర్వము విడిచిపెట్టి అరణ్యంలో నివసిస్తూ అడవి తేనెని ఆహారంగా తీసుకుని మిడతలను భుజిస్తూ లోకంలో ఉన్న వారి కోసము క్రీస్తుని గురించి ప్రకటిస్తూ రాబో ఉగ్రతల్ని తప్పించుకోవడానికి ఖచ్చితంగా మారు మనసు అనేది పొందుకోవాలని యోహాను నదిలో బాప్తిస్మం ఇస్తూ వచ్చిన వాడు. ఆ యోహాను గురించి ప్రభువు గొప్పవాడని పొగడాడు. ఆ యోహాను చేతే బాప్తిస్మం కూడా పొందాడు. ఇది స్వార్థ పాఠ్య భాగంలో ఒక వచనంలో మనం ధ్యానించిన మాటలు. ఇక చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. ఇక పత్రిక పాఠ్య భాగానికి వెళితే సమయం కూడా అయిపోయినట్టు. పత్రిక పాఠ్య భాగానికి వెళ్తే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. ఆయన ప్రభు వచ్చే వరకు దేవుని గూర్చి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందును రహస్యమైన దేని గురించి చాలా చెప్తున్నాడండి. చెప్పండి, చదువుకోవాలని చెప్పండి. దేని గురించి తీర్పు తీర్చడం అంటే జడ్జిమెంట్. తీర్పు అయిపోయిందా?
లేదా అంటే అయిపోయింది, ఫైనల్ కదా. తీర్పు అంటే ఫైనల్ కదా, జడ్జిమెంట్. అది నువ్వు చేయకూడదు. దేని గురించి కూడా నీవు నేను తీర్పు అటువంటిది మళ్ళీ మనకి అనుభవించవచ్చు. నేను కొన్ని రిఫరెన్స్లు చెప్తాను, రాసేసుకొని స్పీడ్గా చదివితే చదవడం, లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. తీర్పు తీర్చుకోవడం అనమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి 2 వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి 2 వచనం. మీరు తీర్పు తీర్చుకున్నప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 14 వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 14 వచనం చదవండి. గోడ మీద ప్రతి అంశమును గురించి మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చారు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం రాసుకోండి. నీతివంతులు ఎవరో, దుర్మార్గులు ఎవరో, ఇప్పుడు అంటే చివరి నేను వివరించట్లేదు, ముందుకు వెళ్ళిపోతుంది, సమయం అయిపోయింది. అలాగే లోకాసు వార్త 6వ అధ్యాయం 37వ వచనం. లోకాసు వార్త 6వ అధ్యాయం 37వ వచనం. తీర్పు తెచ్చుకుని మిమ్మల్ని వచ్చి తీర్పు తెచ్చబడదు. రోమపత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. వారిని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడు? అతను నిలిచియుండుటే పడియుండుటే. అంటే ఎవరికంట? నీ పొరుగు వాడికి తీర్పు తీర్చు. ఏ విషయంలో అయితే తీర్పు అంటే కోర్టులో ఇచ్చి జడ్జిమెంటే కాదండి, చిన్న చిన్న విషయాలు. ఇంకా అవసరమైతే మన పిల్లలకు కూడా మన తీర్పు తీరుతుంది. ఎలా తెలుసా? ఎందుకు పనికి రావాలా కదా, తీర్పు జడ్జిమెంట్ ఇచ్చారు. మరి తర్వాత ఏదో ఉన్నతమైన వ్యక్తిగా అయిపోతే అలా దేనికి కూడా తీర్పు ఫైనల్ అనే మాట నీ నోటంట రాకూడదు. నువ్వే తీర్పు అయితే తీరుస్తావో అదే నీకు తీర్చబడుతుంది. ఎవరి గురించి అన్యాయంగా మాట్లాడుతుంది, నీ కోపంలో కూడా తీర్పుకు సంబంధించిన మాటలు నీ నోటికి చాలా విషయాలు ఉన్నాయి వివరిస్తాను, కానీ సమయాన్ని నేను ముగించేస్తాను. చివరిగా ఒక మాట చదవండి. 14వ అధ్యాయం